ఎస్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మనం నిన్న తీసుకున్న లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేశారా? మనం నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టుకున్నాం, ప్లస్ వీడియో కూడా పెట్టుకున్నాము. మనం ఏదైతే అంతకుముందు తీసుకున్నామో 5th జూన్ కోసం అంతకుముందు రోజున తీసుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా మనకి ట్రెండ్ లైన్స్ దగ్గరనే మనకి రిజెక్షన్ ఇచ్చి కిందికి వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ దాటి పైకి వెళ్ళలేదు, ఒక బ్రేక్అవుట్ లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఫాల్ అయింది. ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చేసింది. తర్వాత ఈ ట్రెండ్ లైన్ మీదనే మొత్తం తిరిగింది. ఆ తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా తీసుకున్నాం కదా, ఇది సపోర్టు. నిన్న అంతకుముందు రోజు సపోర్టు, సెకండ్ ఫ్రైడే సపోర్టు. నిన్న కూడా చూడండి 3 minutesలో బ్రేక్ అయిన క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ 3 minutesలో బ్రేక్ అయిన క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దాటి ఒక్క క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. చూడండి పైన ఇక్కడ క్లోజ్ అయింది, కానీ దీనిపైన ఎంట్రీ ఉందా? లేదు. ఎందుకు లేదు? దీనిపైన మళ్ళీ ఇంకొక రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు మనం బై చేయడానికి ట్రై చేస్తాం. ఈ క్యాండిల్ నుంచే ఎందుకు కిందికి వచ్చింది అంటే అదే అనమాట, మనం ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచే కిందికి వచ్చింది, ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్గా. ఇది గమనించాలి. ప్రతిసారి మనకు ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మరొకసారి ఎంట్రీ వస్తేనే దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. దీనిపైన సస్టైన్ కాలేదు కనుక కిందికి వచ్చేసింది అనమాట. అక్కడి నుంచే కిందికి వచ్చేసింది, డే మొత్తంగా కిందికి వచ్చింది. మళ్ళీ ఆ సపోర్ట్ను కూడా బ్రేక్ చేసి కిందికి వచ్చేసింది నెక్స్ట్ సపోర్ట్ వరకు. ఓకే, అలాగే నిఫ్టీలో కూడా చూడండి, ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న ట్రెండ్ లైన్స్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చేసింది. పైన రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా చూడండి పిన్ 2 పాయింట్. ఈరోజు కూడా ఈ ట్రెండ్ లైన్స్ గమనించండి. ఈ ట్రెండ్ లైన్స్ ఈరోజు ఇక్కడ కూడా చూడండి 3 minutesలో బ్రేక్ అయిన తర్వాత కిందికి వచ్చేసింది. ఓకే, ఇది ఇక్కడ ఫస్ట్ బ్రేక్ అయిన తర్వాత మనం గ్రీన్ క్యాండిల్ పైన లైన్ వేసుకుంటే ఆ తర్వాత బ్రేక్ అయినప్పుడు ఒక ఎంట్రీ వచ్చింది అప్ సైడ్ నిఫ్టీలో. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ జరిగింది చూడండి రెసిస్టెన్స్ దగ్గర. ఓకే, మెల్లగా కిందికి వచ్చేసింది, మళ్ళీ సపోర్ట్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ని కిందికి వచ్చేసింది నిన్నటి సపోర్ట్ వరకు. ఓకే, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది, మళ్ళీ ఇది సపోర్టు. ఈరోజు ఏం జరుగుతుంది చూడండి. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కనుక నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ తీసుకొని ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం, అలాగే సెన్సెక్స్లో కూడా చూడండి మనం తీసుకున్న ట్రెండ్ లైన్ ప్రకారం ఎగ్జాక్ట్గా కిందికి వచ్చేసింది. ఫస్ట్ ఇది సపోర్టు, నిన్నటి సపోర్టు, ఈరోజు రెసిస్టెన్స్ అయింది. అంతకుముందు సపోర్ట్కు టచ్ చేసింది. ఈరోజు ఈ రెండు రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యన మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇందులో కూడా ట్రెండ్ లైన్స్ తీసుకోవచ్చు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్స్ టోటల్ డేలో, ఇప్పుడు నెక్స్ట్ 6th డే ఉంది కదా ఈరోజు, ఈ 6th డే రోజు మనకి ఎక్కడ రెసిస్టెన్స్గా టచ్ చేసి కిందికి రావచ్చు, సపోర్ట్గా టచ్ చేసి పైకి వెళ్ళొచ్చు అనమాట. ఈరోజు చూడండి మార్కెట్ ఎలా ఉందో, ఉంటే కిందికన్నా ఉండాలి, లేదంటే పైకైనా ఉండాలి, రెండు. ఎందుకంటే ఇది ఈ ట్రెండ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూడండి, డైరెక్ట్గా ఇచ్చేసింది, ఒక పీనట్ టైప్లో ఉంది కనుక. ఉంటే మార్కెట్ దీనిపైన నన్ను ఉండాలి, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి, లేదంటే కింద నన్ను ఉండాలి, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని కిందికన్నా రావాలి, ఏదైనా జరగవచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. డైలీ అబ్జర్వ్ చేయండి. ఈ సెన్సెక్స్కి పైన ఇంకొక రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది, వెళ్తే ఇక్కడ వరకు పైకి వెళ్ళొచ్చు కూడా. నిఫ్టీ పైకి వెళ్తే అది నిఫ్టీ ప్రకారం. ఓకే, నిఫ్టీలో కూడా చూడండి, నిఫ్టీలో పైన రెసిస్టెన్స్ తీసుకోలేదు. ఓకే, మనం తీసుకున్న మేజర్ లెవెల్స్ అని ఉన్నాయి కదా ఫిబోనాసీ ప్రకారం, అవి రేపటి నుంచి చూద్దాం, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఈ నిన్న డే కింద క్లోజ్ అయింది కనుక మన ఈ మేజర్ లెవెల్ కింద క్లోజ్ అయింది కనుక కొద్దిగా కింద ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్ నిఫ్టీ ప్రకారం. ఇక్కడ వరకు కిందికి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి, ఆ తర్వాత చూద్దాం. ఓకే.